మాకున్న సమాచారం మేరకు సుమారుగా 29 కార్యకర్తలపైన పార్టీకి ఇచ్చిన సమాచారం మేరకు 29 మంది కార్యకర్తలపైన దొంగ కేసులు పెడతాం జరిగింది. ఇప్పటికీ 20 కేసులు తీయేస్తాం జరిగింది. ఆ 9 కేసులు ఏదైతే ఉందో అది ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసినవి కొన్ని ఉంటాయి, ఆల్రెడీ ట్రయల్కి వెళ్ళినవి కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మేము ఫాలోఅప్ చేసుకుని డిసెంబర్ నాటికి అన్ని కేసులు కూడా తీపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. గతంలో పనిచేసినప్పుడు ఉపాధి హామీ కానీ అన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి. దాదాపు 90% మనం క్లియర్ అయింది. 10% పెండింగ్ ఉంది. పెండింగ్ కూడా ఎందుకుందో 2 విషయాలు ప్రధానంగా. దాంట్లో కొన్ని వర్కులు చేసిన వర్కులు ప్రీ క్లోజ్ అయిపోయినాయి, పనులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు లేఖ రాసి గల అది లాక్ చేస్తారు. సో పేమెంట్ చేయలేకపోతున్నాం. కేంద్ర మంత్రి గారితో స్వయంగా బాబు గారు మాట్లాడారు. దానికి ఒక విధానం ఎతికి దాన్ని ఎట్లా చేయాలని దానిపైన కొంత వర్కౌట్ చేస్తున్నాం. రెండోది విజిలెన్స్ పెట్టి చేసిన మంచి పనులు కూడా 10%, 15%, 20% హోల్డ్ చేశారు. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి ఆ డబ్బులు తిరిగి ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ ఈరోజు మనం గెలిచాం. 3 పార్టీలు కలిసికట్టుగా గెలిచాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పనిచేశాం. సిద్ధాంతాలు వేరైనా ఆలోచన ఒకటే, అది ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలని. వేరే పార్టీలు వేరే సిద్ధాంతాలు ఉండొచ్చు, కానీ మన పార్టీ ఆలోచన ఒకటి ఉంటుంది. ఆ దిశగా మనం కలిసికట్టుగా ముందరికి వెళ్తున్నాం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు కనుకనే మనం ఈరోజు ముందరికి వెళ్ళగలుగుతున్నాం. ఈ రోజు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం అంటే వాళ్ళ సహకారం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకున్నామంటే వాళ్ళ సహకారం ఉంది. రైల్వే జోన్ వచ్చిందంటే వాళ్ళ సహకారం ఉంది. రేపు కర్నూలులో ఏకంగా మనకి హైకోర్టు బెంచ్ వస్తుంది, దాని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది. అంటే ఆంధ్రులు కోరిన అన్ని కోరికలు ఈరోజు పద్ధతి ప్రకారం నరేంద్ర మోడీ గారు తీర్చుకుంటూ వస్తున్నారు. అందుకే మన యోగా డేకి నేను వస్తానంటే ఒక పట్టుదలతో, ఒక కమిట్మెంట్తో వాళ్ళు అడగపోయినా ఒక రికార్డ్ సాధించాలని 3 లక్షల మందితో ఒక రికార్డ్ సాధించి గౌరవ ప్రధానమంత్రి గారికి ఒక కానుకగా మనందరం అందజేశాం.